వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఏపీ పాలిటిక్స్ పైన కేసీఆర్ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిండ్రు. ఏపీలో మనం చూస్తున్నాం, అటు కూటమి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఒక పక్క, కాంగ్రెస్ ఒక పక్క, వైసీపీ అధికార పార్టీగా హాట్ పాలిటిక్స్ ఏపీలో చూస్తున్నాం మనం. అని కేసీఆర్ అంతకన్నా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పిండ్రు. ఏపీలో ఎవరు గెలవబోతున్నారని అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం, అక్కడి నుంచి ఇచ్చిన సమాచారం మేరకు జగన్ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ఎవరు గెలవాలని కోరుకుంటున్నారనే విషయానికి మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు. అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కేటీఆర్ ఇచ్చిన కొన్ని కామెంట్స్ ఇబ్బందికరంగా మారిన బీఆర్ఎస్కు. కానీ కేసీఆర్ మాత్రం చాలా తెలివిగా, చాలా ఇంట్రెస్టింగ్గా సమాధానం చెప్పిండ్రు. అక్కడ రాజకీయాలు వాళ్ళు చూసుకుంటారు, మనకేం సంబంధం లేదు, మనమేం దానిలో మన విషయం లేదు. కానీ సమాచారం మాత్రం జగన్ గెలిచే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తుంది. బహుశా జగనే గెలుస్తారేమో అని ఆచితూచి మాట్లాడారు. అసలు మీరు ఎవరు గెలవాలని కోరుకుంటున్నారన్న దాన్ని కూడా కేసీఆర్ సమాధానం చెప్పలేదు. అక్కడ పరిస్థితులను బట్టి గెలుపోవటంలు ఉంటాయి, గెలిచే వాళ్ళు గెలుస్తారు. దానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ఫలానా వాళ్ళే గెలుస్తారు, లేకపోతే నేను ఫలానా వాళ్ళు గెలుస్తారని కోరుకుంటున్నాను అని చెప్పడం కూడా కరెక్ట్ కాదన్న విషయాన్ని ఆయన క్లారిటీగా చెప్పిండు కేసీఆర్. ఎందుకంటే ఇక్కడ కూడా హైదరాబాదు కాకుండా మిగతా బయట తెలంగాణ రాష్ట్రంలో చాలా కాన్స్టిట్యున్సీలో ఆంధ్ర ఓటర్స్ సెటిలర్స్ ఓట్స్ ఉంటాయి. సెటిలర్స్ ఓట్స్ లాస్ట్ టైం అంతా కూడా బీఆర్ఎస్కి పడ్డాయి. అసెంబ్లీ ఎలక్షన్స్లో సెటిలర్స్, కమ్మ సామాజిక వర్గ ఓట్లు కావచ్చు, మిగతా సామాజిక వర్గ ఓట్లు మొత్తం కూడా బీఆర్ఎస్కే పడ్డాయి. కాబట్టి కేసీఆర్ ఆచితూచి మాట్లాడినట్టుగా మనకు అనిపిస్తుంది. ఆంధ్ర ప్రజల విషయంలో కూడా చాలా క్లారిటీగా మాట్లాడండి. ఉద్యమ టైంలో కేవలం సమైక్యవాదులను మాత్రం వ్యతిరేకించింది తప్ప ఆంధ్ర ప్రజలను కాదు, ఇక్కడ బతుకుదేరు కోసం వచ్చిన వాళ్ళని కాదు, వాళ్ళందరూ తెలంగాణ బిడ్డలే అని కూడా కేసీఆర్ చెప్పిండ్రు. సో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ విషయంలో ఎవరు గెలుస్తారని రకరకాల సర్వేలు, రకరకాల అనాలిసిస్లు ఏవేవో జరుగుతున్న టైంలో కేసీఆర్ చేసిన కామెంట్స్, జగనే గెలిచే అవకాశం ఉందని చెప్పిన కామెంట్, ఒక్క కామెంట్తోన వైసీపీకి ఒక పెద్ద టానిక్ లాగా పనిచేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అటు వైసీపీకి గెలిచే అవకాశాలు ఎట్లా ఉన్నా, లేకపోతే కూటమికి గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నా, కేసీఆర్ ఒక మాట చెప్పారంటే అది ఏపీలో, తెలంగాణలో పెద్ద సంచలనంగా మారుతుంది. ఇప్పుడు ఏపీలో పెద్ద ట్రోల్ కావచ్చు బహుశా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, ఆ వీడియో ఏపీలో వైసీపీలోకి వాడుకున్నంత. కాబట్టి వైసీపీకి టానిక్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. వైసీపీ కొంత ఎక్కడైనా డిమోరల్ ఉంటే కూడా కేసీఆర్ కామెంట్స్తున్న కొంత జనం, న్యూట్రల్ జనం వైసీపీకి మళ్ళీ అవకాశం ఉంది. ఎందుకంటే సర్వేలు ఎవరు చేస్తారో తెలియదు. కానీ కేసీఆర్ చెప్పినట్టే కేసీఆర్కి ఎంతో సమాచారం ఉండకపోతే చెప్పరు కదా. కాబట్టి ఏపీ రాజకీయాలలో ఏం జరగబోతుందో కేసీఆర్ ముందే చెప్పిండ్రు. అది వైసీపీకి ఒక బూస్ట్గా పనిచేసే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.